హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరాడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరాడి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ లోపల మరొక ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవన్నీ నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, వయస్సు, జీతము, ఖాళీలు ఇంకా పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ముందుగా ల్యాబ్ అటెండెంట్ నుంచి చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు 13 వేకెన్సీలు అనేవి ఉన్నాయి మనకు. అదేవిధంగా ఆఫీస్ అటెండెంట్ 10 వేకెన్సీలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 5 వేకెన్సీలు, సీనియర్ అసిస్టెంట్ 8 వేకెన్సీలు. అదేవిధంగా స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. జూనియర్ ఇంజనీర్ 3 వేకెన్సీలు, సూపరింటెండెంట్ 5 వేకెన్సీలు అంటున్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నారు. వీటితో పాటుగా మనకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ 3 వేకెన్సీలు, ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ 1 వేకెన్సీ అనేది ఉంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు. మిగిలిన ఉద్యోగాలు మనకు డిప్యుటేషన్ పైన ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలన్నింటిలో మనకు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు ఎన్ఐటి వరంగల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరంగల్ ఏదైతే ఉందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఉంది. ఇక్కడ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మనకు చివరి తేదీ వచ్చేసి 7/1/2025 అనేది ఉంది. సో 7/1/2025 చివరి తేదీ కాబట్టి ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ల్యాబ్ అటెండెంట్కి జస్ట్ 10+2 ఇంటర్మీడియట్ సరిపోతుంది. 5 వేకెన్సీలు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్. మినిమం 18,000 రూపాయలు ఇస్తారు. దాంతోపాటుగా డిఏ అలవెన్సెస్ ఇంకా చాలా ఉంటాయి. అదేవిధంగా మనకు ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 6 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా 10+2 ఇంటర్మీడియట్ అర్హతతో ఉంది. 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. వీటికి కూడా 18,000 రూపాయలు ప్లస్ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. సో అదేవిధంగా మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 21,700 రూపాయలు ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. డిఏ ఉంటుంది. 2 వేకెన్సీలు ఉన్నాయి. 2 అన్రిజర్వ్డ్, 2 ఓబీసీ, 1 ఈడబ్ల్యూఎస్, మొత్తం మనకు 5 వేకెన్సీలు ఉన్నాయి. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. 25,500 రూపాయలు ప్లస్ డిఏ అలవెన్సెస్ అవన్నీ ఉంటాయి. 5 అన్రిజర్వ్డ్ పోస్టులు, 2 ఓబీసీ పోస్టులు, 1 ఎస్సీ వేకెన్సీ అనేది ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్. 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకు 10+2 ఇంటర్మీడియట్ అర్హతతో ఇచ్చారు. ప్రొఫిషియన్సీ ఇన్ అదర్ కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్, బ్యాచిలర్ డిగ్రీ వాటికి సంబంధించి ఇచ్చారు. సో అదేవిధంగా మనకు స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఓబీసీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ 35,400 రూపాయలు ప్లస్ డిఏ ప్లస్ అలవెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దాంతోపాటుగా స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్, డ్రామా, మ్యూజిక్, ఫిలిమ్స్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, జర్నలిజం, సో ఇలాంటి అన్నిట్లలో ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది పీడబ్ల్యూడీ వాళ్ళకి. డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఆర్ట్స్ అండ్ విత్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అని ఇచ్చారు. వీళ్ళకు 35,400 రూపాయల శాలరీ అనేది ఇస్తారు. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్కి సంబంధించి మనకు ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అని ఇచ్చారు. 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 35,000 రూపీస్ ప్లస్ 400 రూపీస్ కలిపి డిఏ అలవెన్సెస్ కూడా ఉంటాయి. 2 అన్రిజర్వ్డ్, 1 ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ అనేది ఉంది. సో దీంతో పాటుగా మనకు సూపరింటెండెంట్ ఉద్యోగానికి సంబంధించి 35,400 రూపాయలు శాలరీ ఇస్తారు. అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది.
ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఆర్ 50 మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ 50% మార్క్స్. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్ దానికి సంబంధించి. సో అదేవిధంగా మనకు ఈ ఉద్యోగాలన్నీ మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్ వైజ్గా, కేటగిరీ వైజ్గా. అదేవిధంగా 1000 రూపీస్ గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి 1 to 5లో, అదేవిధంగా 500 రూపాయలు ఫర్ రిమైనింగ్ ఇచ్చారు. ఇక క్యాండిడేట్ అప్లయింగ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్స్ క్యాండిడేట్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 7వ తారీఖు జనవరి ఉంది. సో దానిలో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి కూడా మనకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది మన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అనేది అందజేస్తాను. అయితే మనకు దీనికి సంబంధించి సెలక్షను ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఆ వాటికి సంబంధించి కూడా ఇదే వెబ్సైట్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.